అందరూ ఎలా ఉన్నారు? కంచరపాలెం బర్మకాం నూకలం తల్లి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ అమావాస్య నుంచి వచ్చే అమావాస్య వరకు, అంటే వచ్చే గంధపు అమావాస్య వరకు పండగలు అయితే జరుగుతాయి. అంటే 1 మంత్ వరకు జరుగుతాయి. ఈ సంవత్సరం తల్లి పండగలు అయితే చాలా బాగా చేస్తున్నారు. స్పెషల్గా నూకలం తల్లి పండగ అనకపల్లి అయితే ఇంకా బాగుంది. నేను అది కూడా మీకు చూపిస్తాను త్వరలో. సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. ఇక్కడ చూసారు కదా, సోలాలు గుచ్చుకొని మరీ డ్యాన్స్ వేస్తున్నారు. అసలు నొప్పి ఉందో లేదో తెలియట్లేదు. వీళ్ళు డ్యాన్స్ వేస్తుంటే అబ్బా నేనెందుకు వేయకూడదు అనిపించింది. ఇంకా మా నాన్న రోడ్డు మీద డ్యాన్స్ వేస్తాం అన్నట్టుగా లుక్ ఇచ్చాడు. సరే మనకి ఎందుకులే ఇవన్నీ నా చూసి ఎంజాయ్ చేయడం తప్ప ఇంకేం చేయగలం, ఆడపిల్లగా పుట్టాం కాబట్టి అని సైలెంట్గా ఉన్నా. అసలు డీజే పెట్టారు, మామూలుగా లేదు. చూసారా బర్మకాం టెంపుల్ నూకలం తల్లి గుడి ఎంత కలకల్లాడిపోతుందో. ఆడవాళ్ళు అయితే జిగజిగలు ఆడిపోయారు. ఏ పండగలు వచ్చినా మన ఆడవాళ్ళవే అనుకోండి. చూసారా తల్లిని పట్టుకొని ఎలా డ్యాన్స్ వేస్తారో ఇప్పుడు చూడండి. అసలు గుడి అయితే సారితో నిండిపోయింది. అంటే అంతమంది సారి తీసుకొచ్చారు. అంతమందికి తల్లి మొక్కులు తీర్చింది కాబట్టి. చూసారా మేకపోతుని తీసుకొచ్చారు. అలాగని మేకపోతు నాకు తల్లికి చూపించి అయితే వెనక్కి తీసుకొని వెళ్ళిపోతారు. చూసారా మళ్ళీ ఇంకొక సారితో అయితే వస్తారు. చూసారా ఇదైతే ఎంత సారో. తల్లిని నీట్గా పువ్వులతో అలంకరించి మరీ తీసుకొచ్చారు వీళ్ళు. ఎన్ని రకాల స్వీట్స్ తీసుకొచ్చారంటే 20+ పైగా స్వీట్స్ తీసుకొచ్చారు తల్లికి. ఇంకా గుడి అయితే ఫుల్గా నిండిపోయింది. 10 మంది వచ్చారు ఈ టైంకి. అంటే నేను వచ్చిన 1 అవర్కి. అంటే ఈ తల్లి ఎంత మహిమగల తల్లో మీరే చూడండి. తప్పకుండా ఈ 1 మంత్లో మీరు దర్శించుకోండి. ఇంతమంది జనాల్లో కూడా నేను తల్లిని వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ పంతులు గారు పక్కతో వస్తారు. సరేలే అని చెప్పి నేను వస్తాను. కానీ ఇటు సైడ్ ఇంకొక తల్లి ఉంటుంది. ఆ తల్లిని అయితే ఫోటో తీశాను. చక్కగా గాజులతోటి పసుపు కుంకుమతో కూడా పూజ చేశారు తల్లిని. మీరు అందరూ దర్శించుకోండి. అసలు అమ్మవారి గుళ్ళో ఉన్నప్పుడు, అమ్మవారిని చూస్తున్నప్పుడు ఆ వైబే వేరు. ఒళ్ళంతా పులకరించిపోద్ది. చూసారా అక్కడ నిమ్మకాయలు మనం పెట్టామంటే ఆ నిమ్మకాయలు కూడా పూజ చేసి ఆ పసుపు కుంకుమ అనేది మనకిచ్చి పూజ చేస్తారు. ఆల్రెడీ ఒక అమ్మాయి మీద తల్లి పడిపోయింది. చూసారా మనం తీసుకెళ్తున్నారు కదా ఆ తల్లి. చూసారా గాజులతో అయితే ఎంత బాగా అలంకరించారో. మీరు కూడా దర్శించేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.